హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మిషవా. ఈరోజు మనకు హదియా వచ్చిందనమాట, రంజాన్ హదియా. సో 1 2 3 4 5 మొత్తం క్లియర్గా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత డబ్బులు ఉందనేది. అన్ని కొత్త కొత్త నోట్లు, కానీ స్మెల్ మాత్రం అదిరిపోతున్నాయి. చూడండి, పట్ట 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 అని ఉన్నది నోట్లో. బ్యాంక్ నుంచి డ్రా చేసుకొచ్చారనమాట. కట్టలు కట్టలు ఇట్లా కట్టలు కట్టలు పట్టుకొని తిరుగుతున్నారు మా సార్ వాళ్ళు. ఇంట్లో పనిచేసే కర్దామాలకి, బయట ఎక్కడన్నా వాళ్ళకి రిలేటివ్స్, డ్రైవర్లకి అందరికీ ఇచ్చుకుంటూ పోతారనమాట మా సారు. ప్రతి ఒక్కరికి, వాళ్ళకి వీళ్ళకని తేడా లేకుండా 5 దినాలు 5 దినాలు 5 దినాలు అంటే ఇస్తాడు. కొంతమందికి ఎవరికన్నా ఎక్కువ దూర బంధువులు లాంటి వాళ్ళకైతే కొంచెం తక్కువ ఇస్తారు. కువైట్ వాళ్ళు కూడా ఆఖరికి డబ్బులు అనేది పంచుకుంటారు అనమాట. సో అంటే సంపాదిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు డబ్బులు ఆదాయం వచ్చేటప్పుడు దాన్ని కొంతమందికి దానం చేస్తారంటారు కదా, అట్లా అనమాట. సో వాళ్ళకి వచ్చే ఆదాయంలో కొంత భాగం ఎవరికొకరికి ఇవ్వాలి అని ఇట్లా ఇచ్చుకుంటారు అనమాట హదియా అనేది. ఇన్ని రోజులు రంజాన్లో మనం నైట్ డ్యూటీలు కష్టపడి ఇది చేసిన దానికి మనకి ఇది లాస్ట్ రంజాన్ రోజు వచ్చే హదియా చాలా హ్యాపీనెస్ తీసుకొని వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. లాస్ట్ టైము ఇంతకన్నా ఎక్కువే వచ్చింది. అంటే ఇంకా మళ్ళీ రిలేటివ్స్ ఇంట్లకి వాళ్ళకి అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇస్తారు. కానీ ఈసారి కైరాన్ అనే ఏరియాకి బయటికి దూరంగా వచ్చారు కాబట్టి కొంచెం డబ్బులు కొంచెం తక్కువే. లాస్ట్ టైం వచ్చేసి 45 KD అంత వచ్చిందనమాట. 45 42 ఇప్పుడు వచ్చేసి ఎంత వచ్చిందో మీరే గెస్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు లాస్ట్ వరకు చూసారంటే నేను ఎంత అమౌంట్ ఉందనేది రివీల్ చేస్తాను. పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు హదియా ఎంత వచ్చింది అండ్ ఫుడ్ మాకేం పెట్టారు రంజాన్ రోజు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. లైక్ చేసిండి వీడియో స్టార్ట్ చేద్దాం. రాత్రి మెసేజ్ చేశారనమాట, శివ పొద్దున్న 6 గంటలకల్లా పలానా దగ్గరికి వెళ్ళేసి ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసి. ఒకసారి వినండి మీరు కూడా చూడండి. See, I will send her for you location. 6 o'clock, go there. Bring her the breakfast. I will send now her location. Mangaf. 6 o'clock morning, go. పొద్దున్న 6 గంటలకల్లా అక్కడికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు మేము కైరాన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి గంట జర్నీ. 5 గంటలకల్లా రెడీ అయిపోయి ఫ్రెష్గా వచ్చేసిన బండ్లోకి. ఇంక ఇక్కడ నుంచి గంట జర్నీ పడుతుంది అనమాట. 19 దినార్ల సవామే కమిషన్ అంటే దగ్గర దగ్గర 20 దినార్లు అనుకోండి. 20 దినార్లు అంటే 5,000 రూపాయల పైనే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 5,000 రూపాయల ఫుడ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. వీళ్ళు పెట్టిన లొకేషన్ అంగడి, అదే హోటల్. కరెక్ట్గా లొకేషన్ కాడికి 6:10కి వచ్చినాం, 10 నిమిషాలు లేట్. లోపలికి వచ్చిన తర్వాత هذا برينك شاليه, هذا اول ممبر شاليه. هذا اوردر ماي نيم سيد احمد الناصر. ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఇస్తాడు ఆర్డరు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన పేరు చెప్పమన్నాడు. మన ఆర్డర్లు ఇవి ఒక్కొక్కటి తీసుకొని వస్తారు. ఎన్నున్నాయి తెలియదు. ఎక్కడికైతే పోయినామో మనం అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. ఫుడ్ తీసుకోవడానికి మాత్రమే వచ్చిన. గంట జర్నీ రావడానికి, గంట జర్నీ ఇప్పుడు పోవటానికి. ఇప్పుడు వచ్చేసి టైం 7:10 అవుతుంది. ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసినాము. ఫుడ్ తీసుకొని ఇంట్లో వేయాలి. పొద్దున్నే టిఫిన్ మనకి ఇచ్చిన 2 ప్లేట్ల టిఫిను. దీంట్లో అన్నీ 10 ఐటమ్స్ ఉన్నాయి కరెక్ట్గా. ఇది వచ్చేసి ఏందో తెలియదు పేరు. ఇది వచ్చేసి గుగ్గుల్ది. ఇది వచ్చేసి హుమూసు, ఇది రెడ్ కలర్ హుమూసు. ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు, అది పచ్చిమిరకాయలు కుత్తు. ఇది వచ్చేసి వంకాయలు, ఈ బొతాతో. ఇది హుమూసే, హుమూస్ ప్యాకెట్లో. ఇది వచ్చేసి ముషక్కల్. లేదంట. హుమూస్ తీసుకొని అదరంతా బాగున్నాయి టేస్ట్. అది రొంత. రంజాన్ రోజు పొద్దున్న టిఫిన్ ఇది. టైం వచ్చి 8:30 అవుతుంది. 7 గంటలకు అలా తీసుకొచ్చినాము. వాళ్ళందరూ తిని మా దాకా వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. ఎన్ని రోజులు అయిపోయిందో. కరెక్ట్గా 1 నెల పొద్దున్నే టిఫిన్ చేసి.
ఎలా వాళ్ళ రంజాన్ నెల అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది. రంజాన్ వచ్చిన స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది అంటే రంజాన్ వస్తుంది అనిపించదు. కొద్ది రోజులు జరిగిన తర్వాత అరే ఎందుకు వచ్చిందిరా అనిపించదు. మళ్ళీ లాస్ట్ వచ్చేటప్పటికి అరే అప్పుడే అయిపోతుందిరా రంజాన్ అయ్యో అని బాధ వేస్తుంది. అంతే అంటే ఇరగదీస్తారనమాట ఇక్కడ డ్యూటీలు అట్లుంటాయి. లాస్ట్ వీడియో చూసారు లేదా, అస్సలు నిద్రలే. నైట్ 1 గంటకు వచ్చిన, మొత్తం సామాన్లన్నీ దించిన, రెడీ అయ్యి 4:30-5 గంట బయలుదేరి పోయి తీసుకొని వచ్చిన. మధ్యాహ్నం ఏం పెట్టిస్తారో కూడా చూపిస్తా, నైట్ కూడా ఏం పెట్టిస్తారో చూపిస్తా. రొయ్యల బిర్యానీ ఒక బౌల్లో ఇచ్చారు, చిర కొద్దిగా పెట్టుకున్నాము. నేషల్లో టమాటో కూర. మధ్యాహ్నం భోజనం అబ్బా బాగా భయంకరంగా కాలుతుంది. ఇలా టీవీ చూసుకుంటా అన్నం తింటా ఉంటే ఇంటికాడ తింటా ఉన్నట్టే ఉన్నది. అది మంచి మాట చెప్పినావు. నిజం, ఇంటికాడ ఉంటే టీవీ చూసుకుంటా అందరితో మాట్లాడుకుంటా ఫ్యామిలీతో కలిసి తింటాం. సేమ్ అదే ఫీలింగ్ ఉన్నది ఇక్కడ తింటా ఉంటే. ఎక్కడికి వచ్చాక మేము ఇద్దరం వస్తాము. వచ్చినప్పుడు ఖచ్చితంగా దివానీలో టీవీ ఉంటుంది. టీవీ పెట్టుకొని మన తెలుగు సినిమాలు పెట్టుకొని పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్. రొయ్యలన్నం చాలా బాగున్నది. బ్యాక్గ్రౌండ్ మీకు వాయిస్ వినిపిస్తుంది కదా, ఆ మూవీ ఏందో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారు. నాకైతే చాలా ఇష్టం ఈ మూవీ, చాలా బాగుంటుంది. టైం వచ్చి 4:30 అవుతుంది. కూర్చొని బాహుబలి సినిమా చూస్తా ఉంటే వాళ్ళ చెల్లెళ్ళు హస్బెండ్ వచ్చి 5 దినాలు డబ్బులు ఇచ్చిపోయినాడు. నాకు 5, ఆయనకి 5. తోడే నువ్వు ఉండాలయ్యా. 5 దినాలు ముట్టింది, వస్తుంది, ఇంకా వస్తుంది. మేడం 5 దినాలు, నాది 5 దినాలు అని చెప్పేసి 10 దినాలు ఇచ్చిపోయాడు. అంత 15 ఇంకా వస్తుంది. వెయిట్ అండ్ సీ వస్తుంది. ఇంకా నిద్రపోయినారనమాట బాగా. లేచి ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా బయటికి వాళ్ళ బంధువులకి అయ్యి ఇక్కడ తిరగటానికి వెళ్తున్నారు. ఇది ఎంత ఉందో డబ్బులు లెక్క పెడతా ఫస్ట్. 1, 2, 3, 4, 5. ఇది దినార్ల నోట్లు 5 ఉన్నాయి. ఇది 5 దినార్ల నోటు 1, 2 5 దినార్ల నోట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి 10 దినార్ల నోటు, ఇది 10 దినార్ల నోటు. 2 10 దినార్ల నోట్లు, 2 5 దినార్ల నోట్లు. దినార్ నోట్లు వచ్చేసి 5 ఉన్నాయి. అంటే మొత్తం ఎంత, 35 దినార్లు. ఈ 10 దినార్లు వచ్చేసి మా సారు మా మేడం ఇచ్చారనమాట. ఈ 10 దినార్లు వచ్చేసి మా సార్ వాళ్ళ మామ అత్త వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటాను కదా నేను, వాళ్ళు ఇచ్చారు. సో మా సార్ బామర్ది ఇచ్చాడనమాట ఈ 5 దినార్లు. పొద్దున మీరు వాయిస్ రికార్డ్ విన్నారు కదా, హోటల్కి పోయి చేసి రమ్మని చెప్పాడని అతను ఇచ్చాడనమాట ఈ 5 దినార్లు. అంతా 25 దినార్లు. ఈ 5 దినార్లు వచ్చేసి మా సార్ వాళ్ళ అదే సడుగుడు అంటారు కదా, మా మేడం వాళ్ళ చెల్లెళ్ళు హస్బెండ్ ఇది ఇచ్చాడనమాట ఈ 5 దినార్లు. సో ఈ 5 దినార్లు వచ్చేసి వాళ్ళ బంధువులు, మా సార్ వాళ్ళు వాళ్ళ అమ్మగారి ఇంటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళల్లో తలా 2 దినార్లు, వాళ్ళు ఒక 2 దినార్లు, వాళ్ళకి 2 దినార్లు అట్లా ఇచ్చిన డబ్బుల్ని మా సార్ తీసుకొని వచ్చి ఇలా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇచ్చాడనమాట. ఈ 5 దినార్లు అలా వచ్చింది. సో మొత్తం 35 దినార్లు మనకు ముట్టిందనమాట. ఈ 35 దినార్లకి మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 35 × 275తో ఉంది ఇప్పుడు. సో ఒకసారి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. అంతా దగ్గర నాకు తెలిసి 35 దినార్లకి ఎంత వస్తుంది అబ్బా, 4, 4, 8, 10,000 దాకా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఇస్తారు. కొంతమందికి శాలరీలు కూడా ఇస్తారు, కొంతమందికి గోల్డ్ ఇస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఒకలాగా ఉంటుంది. సో మనకైతే ఇప్పుడు 35 దినార్లు వచ్చింది. అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, మీకు అదే ఎంత వచ్చిందో. మీరు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశం మెన్షన్ చేసి మరీ కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.